పాదాల దిక్కు మన మానసిక స్థితి మీద, ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపుతాయి. వాస్తులో నిద్ర గురించి చెప్పిన నియమాలేంటి? వాటిని ఫాలో అవడం వల్ల కలిగే లాభమేంటి? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. వాస్తుశాస్త్రంలో ఇంటి నిర్మాణం, అమరిక, అలంకరణ, దిక్కుల గురించి మాత్రమే కాదు, జీవన విధానాలపై కూడా వాస్తులో చాలా నియమాలు నిర్దేశించారు. వాటి గురించి కూడా తెలుసుకోవడం అవసరం. నిద్రకు సంబంధించి కొన్ని నియమాలను వాస్తుశాస్త్రంలో ప్రస్తావించారు. వీటిని పాటించకపోతే ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, ఈ నియమాలను నిర్లక్ష్యం చేస్తే ఉదయాన్నే బద్ధకం, అలసట వంటి సమస్యలు వస్తాయి. నిద్రించేందుకు దిక్కులు చాలా ముఖ్యం. తల, పాదాల దిక్కు మన మానసిక స్థితి మీద, ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపుతాయి. వాస్తులో నిద్ర గురించి చెప్పిన నియమాలేంటో తెలుసుకుందాం. తూర్పు దిక్కున తలపెట్టి నిద్రించడం వల్ల మేధస్సు పెరుగుతుంది, మెదడు షార్ప్గా పనిచేస్తుంది. ఈ దిశన పడుకునే విద్యార్థులకు మంచి ఫలితం ఉంటుంది. వాస్తులో పడమరన తలపెట్టి పడుకోవడం మంచిది కాదు. ఈ దిశలో తలపెట్టి పడుకోవడం అనేక సమస్యలకు కారణమవుతుంది. ఉత్తరం వైపు కూడా తలపెట్టి పడుకోకూడదని వాస్తుశాస్త్రం చెప్తోంది. వాస్తు నియమాల ప్రకారం ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే అనారోగ్యాలు కలగొచ్చు అని వాస్తు చెబుతోంది. దక్షిణం వైపు తలపెట్టి పడుకుంటే సంపద, ఆనందం పెరుగుతుంది. ఈ విధంగా నిద్రపోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది కూడా. కనుక నిద్రించేందుకు ఉత్తమ దిశ దక్షిణంగా చెప్పొచ్చు. వాస్తు నియమాలు కొన్ని తప్పకుండా పాటించడం వల్ల సుఖనిద్ర పోవడానికి అనుకూలంగా ఉంటుంది. సులభమైన ఈ నియమాలు పాటించడం వల్ల ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు కూడా. మంచం ఎప్పుడూ గోడకు ఆనుకుని ఉండకూడదు. గోడ నుంచి ఖచ్చితంగా కొంత దూరంలో ఉండాలి. పడక గది తలుపు దక్షిణం లేదా పడమర దిశలో ఉంటే మంచం తలుపు ముందుండేలా పెట్టుకోవద్దు. తలుపు నుంచి వచ్చే ప్రతికూల గాలుల వల్ల నిద్రాభంగం కలగొచ్చు. నిద్ర సరిగ్గా ఉండడం లేదనేవారు ఇంట్లో మంచం వాస్తుకు అనుగుణంగా అమర్చుకున్నారో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. శాస్త్రబద్ధమైన ఈ చిన్న నియమాలు పాటించడం వల్ల సుఖనిద్ర సుసాధ్యమవుతుంది. ఫలితంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిద్ర ఎప్పుడూ మంచి జీవితానికి కారణమవుతుంది. మొద్దు నిద్ర జీవితాన్ని ఛిద్రం చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.